వెల్కమ్ టు గణేష్ స్టడీ సెంటర్. గణేష్ స్టడీ సెంటర్ ఇప్పుడు వరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసుకోండి. మనం ఈరోజు ఆర్ఎస్ అగర్వాల్ న్యూట్రిషన్ క్లాసెస్ లో ప్రాఫిట్ అండ్ లాస్ అనే టాపిక్ అనేది మనం చెప్పుకుందామండి. మన గణేష్ స్టడీ సెంటర్ లో ఆర్ఎస్ అగర్వాల్ న్యూట్రిషన్ క్లాసెస్ తో పాటుగా కిరణ్ అర్థమెటిక్ క్లాసెస్ కూడా మనం చెప్పడం జరుగుతుందండి. ఆ క్లాసెస్ మీకు కావాలనుకుంటే గణేష్ స్టడీ సెంటర్ కాంటాక్ట్ నెంబర్ 8985020648 అండ్ 9346727921 అనే నెంబర్ కి మీరు కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. కిరణ్స్ అర్థమెటిక్ క్లాసెస్ అండ్ రీజనింగ్ క్లాసెస్ కూడా చెప్పడం జరుగుతుందండి. అలాగే ఆర్ఎస్ఎల్ ఓల్డ్ క్లాసెస్ అయితే కంప్లీట్ చేయడం జరిగిందండి. ఆ క్లాసెస్ మీకు కావాలనుకుంటే ఈ నెంబర్ కాంటాక్ట్ చేయొచ్చు. లేదా గణేష్ స్టడీ సెంటర్ యాప్ ఉందండి. యాప్ ని డౌన్లోడ్ చేసుకుని, యాప్ లోకి ఈ విధంగా కనిపిస్తుంది. గణేష్ స్టడీ సెంటర్ యాప్ ని మీరు డౌన్లోడ్ చేసుకుని కూడా పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు అండి. అయితే మనం ఈ రోజు ఆర్ఎస్ అగ్రవాల్ యూనిట్స్ లో ప్రాఫిట్ అండ్ లాస్ అనే టాపిక్ చూసుకున్నట్లయితే ప్రాఫిట్ అండ్ లాస్ అనే టాపిక్ లో చూసుకున్నట్లయితే మనం ఇప్పటి వరకు 20 క్వశ్చన్స్ కంప్లీట్ చేసామండి. 21 నుండి చూడండి. ఏ పర్సన్ బైస్ an article of p rupees and sells it for q rupees, thereby gaining 6 r percentage. The selling price in terms of cost price may be written as ఒక వ్యక్తి ఒక వస్తువుని ₹10 కొని దాన్ని ₹Q అమ్మిన తర్వాత 6% లాభం వస్తుంది. కొన్న ధర పరంగా అమ్మకం ధరను ఎలా రాయవచ్చు అని అడుగుతుంది. అమ్మకం ధర అంటే Q ఈజ్ ఈక్వల్ టు మనకు చెప్పాలండి. Q ఈజ్ ఈక్వల్ టు చెప్పాలి. ఇప్పుడు కొన్న ధర P అండి, అమ్మకం ధర Q అండి, లాభ శాతం R అండి. Rకి మనకి ఫార్ములా తెలుసండి, R%. R ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటంటే లాభం మనకు తెలియదండి. లాభం ఏమని రాసుకోవచ్చు అండి, Q మైనస్ P అని రాసుకోవచ్చు అండి. లాభము బై P ఇంటూ 100 అనమాట. ఇది లాభ శాతానికి ఫార్ములా అండి. ఈ 100 పంపించారనుకోండి ఏమవుతుందండి, R/100 ఈజ్ ఈక్వల్ టు Q మైనస్ P బై P అవుతుందండి. ఇప్పుడు దీన్ని విడదీయండి. ఈ R/100 ఇలా ఉంచండి. దీన్ని విడదీసినట్లయితే దీన్ని Q/P గా రాసుకోవచ్చండి. ఇది P/P అండి, అంటే 1 అయిపోతుంది. P/P అంటే 1 అయిపోతుందండి. ఈ -1 కాస్త ఇటు పంపించారనుకోండి +1 అవుతుందండి. అంటే మీకు అర్థం అవడం కోసం విడదీస్తున్నానండి, గుర్తుపెట్టుకోండి. Q/P ఈజ్ ఈక్వల్ టు, అంటే ఇది ఇక్కడ ఉంచేసాము. ఇక్కడ ఈ P/P ఉంది కదండి, 1 అయిపోతుంది కదా, ఇది అటు పంపించామండి. అంటే R/100 +1 అవుతుందండి. ఈ -1 కాస్త ఇటు వెళ్తే ఏమవుతుంది, +1 అవుతుంది అనమాట. ఇంకా చూడండి, Q/P ఈజ్ ఈక్వల్ టు ఈ 100 తో ఎల్సిఎం చేసినట్లయితే ఇక్కడ 100 వస్తుందండి. కాబట్టి ఏమవుతుందంటే 100 ప్లస్ ఆర్ అవుతుందండి, లేదా R+100 ఏమైనా రాసుకోవచ్చు. 100 ప్లస్ R/100 అవుతుంది అనమాట. మన Q కావాలి కాబట్టి Q ఈజ్ ఈక్వల్ టు ఈ P అటు పంపించారనుకోండి, P ఇంటూ 100 ప్లస్ R/100 అండి. కాబట్టి ఇది మనకు ఆన్సర్ అవుతుంది. ఎక్కడ ఉందో చూడండి, P ఇంటూ 100 ప్లస్ R/100 ఎక్కడ చూడండి. కాబట్టి మనకి C ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. ఓకేనండి. అయితే ఇది మనకి ఫార్ములా రూపం ఉంటుందండి. అయితే మనకి ఫస్ట్ ఇంట్రడక్షన్ లో ఫార్ములా కూడా చెప్పడం జరిగింది. ఆ ఫార్ములా డైరెక్ట్ గా Q ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఇదండి. మీరు ఇంకా ఎంత కష్టం వద్దనుకుంటే సింపుల్ గా చేయాలనుకున్నారు అనుకోండి, ఇలా చేసుకోండి. ఏమీ లేదండి, మనము కాస్ట్ ప్రైస్ సిపి ఈజ్ ఈక్వల్ టు ఏమనుకున్నామంటే 100% అనుకున్నాము. 100% ఈజ్ ఈక్వల్ టు పి అయినట్లయితే 6% లాభం వచ్చిందన్నాడు కాబట్టి 100 ప్లస్ 6% అండి. 100 ప్లస్ 6% ఈజ్ ఈక్వల్ టు క్యూ అనమాట. ఇప్పుడు దీనికి క్రాస్ మల్టిప్లికేషన్ చేశారు అనుకోండి, క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఈ క్యూ వాల్యూ కావాలనుకుంటే ఏమవుతుందండి, 100 ప్లస్ R/100 ఇంటూ పి అవుతుందండి, ఇంటూ పి. కాబట్టి అదే మనకి ఆన్సర్ అవుతుందండి. అంటే అందుకే మీకు చెప్పానండి, ఈ విధంగా 100% అని తీసుకుంటే సింపుల్ గా ఉంటుందనే ఉద్దేశంతో. ఇదంతా చేయవలసిన అవసరం లేదండి. ఈ ఓన్లీ దీని ద్వారా మీకు ఆన్సర్ వచ్చి క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. చేస్తే ఏమవుతుంది, 100 ఇంటూ క్యూ 100 క్యూ అవుతుందండి. ఇంకా దీన్ని వివరంగా రాసుకోవాలనుకుంటే వివరంగా అవసరం లేదు. ఈ వాల్యూ కావాలనుకుంటే ఇలా వేసుకుంటే సరిపోతుందని మనం చెప్పడం జరిగింది. అంటే 100 ప్లస్ R/100 ఇంటూ ఇది అనమాట. లేదా క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకున్నట్లయితే 100 ఇంటూ క్యూ 100 క్యూ అవుతుందండి. 100 ప్లస్ ఆర్ ఇంటూ పి అండి, లేదా పి ఇంటూ 100 ప్లస్ ఆర్ అనమాట. 100 ప్లస్ ఆర్. మనకి ఓన్లీ క్యూ మాత్రమే కావాలి కాబట్టి 100 పంపించారు అనుకోండి, క్యూ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది అంటే పి ఇంటూ 100 ప్లస్ R/100 అనమాట. ఓకేనండి, సరిపోయిందా లేదండి? ఎలా చేసినా ఒకటేనండి, కానీ ఇలా చేస్తే మనకు ఎక్కువ ప్రాసెస్ అవుతుందండి. ఇలా చేస్తే సింపుల్ గా అయిపోతుందండి. కాబట్టి మీకు ఏ మెథడ్ కావాలంటే ఆ మెథడ్ యూజ్ చేసుకోండి. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 22 అండి. ది ఓనర్ ఆఫ్ ఏ ఫర్నిచర్ షాప్ చార్జెస్ ఈజ్ customer 28% more than the cost price. If a customer paid
23,680 rupees for a dining table set. Then what was the original price of the dining set? ఫర్నిచర్ షాప్ యజమాని తన కస్టమర్ కి కొన్న ధర కంటే 28% ఎక్కువ వసూలు చేస్తారండి. డైనింగ్ టేబుల్ సెట్ కోసము ఒక కస్టమర్ 23,680 రూపాయలు చెల్లించినట్లయితే డైనింగ్ సెట్ యొక్క అసలు ధర అంటే కొన్న ధర ఎంత అని అడుగుతున్నానండి. అసలు ధర కావాలన్నమాట. ఇక్కడ కొన్న ధర అంటే మళ్ళీ కన్ఫ్యూజ్ అయిపోతున్నాం. కొన్నాడంటే ఇక్కడ కొన్న అనుకుంటున్నాను మీరు. అసలు ధర అన్నమాట. డైనింగ్ టేబుల్ యొక్క అసలు ధర ఎంత. ఫర్నిచర్ షాప్ యజమాని ఏం చేశాడంటే తన కస్టమర్ కి కొన్న ధర కంటే అంటే అసలు ధర కంటే 28% ఎక్కువ వసూలు చేస్తారండి. 28% లాభాన్ని ఆశిస్తారు అన్నమాట అర్థం. అంటే మీకు 100% ఈజ్ ఈక్వల్ టు మీకు వాల్యూ తెలియదండి. 100% ఈజ్ ఈక్వల్ టు వాల్యూ తెలియదు సిపి అనమాట. కానీ 28% అదనంగా చేశారనుకోండి ఏమవుతుందంటే 128% అవుతుందండి. 128% ఈజ్ ఈక్వల్ తెలుసండి ఎంత అండి 23,680 అండి. అయినట్లయితే ఇది కావాలండి. సిపి కావాలి కూడా క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకున్నట్లయితే సిపి ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది 100 ఇంటూ ఇది అవుతుందండి. అంటే 23,680 ఇంటూ 100 ఈ రెండు ఇంటూలు అవుతాయి కాబట్టి ఇటు వస్తే ఏమవుతుంది బైలోకి వెళ్ళిపోతుంది బై 128 అనమాట. దీన్ని మనం సాల్వ్ చేసినట్లయితే ఆన్సర్ వచ్చేస్తుందండి. మరి సాల్వ్ చేస్తే ఎంత వస్తుంది అంటే ఇక్కడ మనం డీసమ్ చేసుకున్నాం అనుకోండి. డీసమ్ చేసుకుంటే బెటర్ అనుకుంటున్నాను ఇదే. డీసమ్ ఇక్కడ ఆప్షన్ లో డీసమ్ ఏమైనా డిఫరెంట్ గా ఉందేమో చూడండి. ఆప్షన్ లో డిఫరెంట్ గా ఉంటే చేద్దాం అండి. ఎంత అంటే 6, 7, 13 అంటే డీసమ్ 4 అండి. ఇక్కడ చూడండి 5 అండి డీసమ్ ఇక్కడ చూడండి ఇక్కడ కూడా సేమ్ అండి 4 వచ్చిందండి. ఇక్కడ చూడండి 5 అండి. 4, 5, 4, 5 వస్తున్నాయండి. ఇది కన్ఫ్యూజ్ అవుతాం కాబట్టి డీసమ్ కాకుండా ఇంకేమైనా టెక్నిక్స్ ఉన్నాయేమో చూద్దాం. ఇందులో 3 లేదు, 4 ఉన్నప్పటికీ ఉపయోగం లేదు. ఇక మనం డీసమ్ చేసినా సరే మనకు 4 లేదా 5 వచ్చే అవకాశం ఉందంటే రెండు క్యాన్సిల్ అయిపోతే కానీ 2 ఉండిపోతాయి. మళ్ళీ చివరి జీరోస్ ఆధారంగా కనుక్కోగలమంటే ఇక్కడ మనకి చూడండి బైలో చూసుకున్నట్లయితే 128 అండి 2�7 అండి. అంటే బైలో 2 ఉంది కాబట్టి మనం జీరో అనేది కరెక్ట్ గా క్యాలిక్యులేట్ చేయలేమండి. ఎందుకంటే ఇక్కడ 3 జీరోలు ఉన్నాయి కానీ 2 జీరోలను క్యాన్సిల్ చేయగలవు. ఎందుకంటే 2 5 క్యాన్సిల్ అయిపోతాయి కాబట్టి జీరోలకి మనం కనుక్కోలేము. ఇంకా డివిజిబిలిటీ రూల్స్ ఉపయోగించుకుందామంటే ఇందులో 4 మిగలదని చెప్పలేము. ఎందుకంటే బైలో కూడా 4 ఉంది కాబట్టి నార్మల్ గా చేసిన పెద్ద కష్టం ఏం కాదు. 4 తో చూడండి 4 తో 4 3 అండి 4 తో 4 2 అండి 4 తో 4 25 అనమాట. అన్ని కూడా 25 తో క్యాన్సిల్ అయిపోతున్నాయండి. నెక్స్ట్ మళ్ళీ ఇది 4 తో పోతుంది 8 తో కూడా పోతుందండి. 8 తో చేద్దాం డైరెక్ట్ గా. 8 తో చూడండి 8 4 అండి. 8 తో 8 2 16 ఇంకా మనకి 7 6 ఉంటుందండి. 8 9 72 72 అంటే 48 ఉంటుందండి. 6 0 అనమాట. మళ్ళీ 4 తో పోతుందేమో 60 ఉంది కదా 4 తో పోతుందండి. చూడండి అన్ని కింద మొత్తం పోయింది కాబట్టి మనకు కొద్దిగా కష్టం అనమాట ఇలాంటివి చేయడం అనమాట. 4 తో చూడండి 4 6 24 అండి. 24 అంటే 56 ఉంటుంది అంటే 28 కూడా అవుతుంది కదా. 4 7 28 అండి. 4 7 28 16 ఉంటుంది కదా 4 4 0 అన్నమాట. 740 ఇంటూ 25 అనమాట. 740 ఇంటూ 25 అండి. 25 0 0 25 4 100 అండి. ఇంక 10 వస్తుంది. 25 7 అండి 175 కాబట్టి 185 వస్తుందండి. అంతే 18,500 అవుతుందండి. ఈజ్ ఈక్వల్ టు 18,500 అండి. కాబట్టి మనకి ఏమవుతుంది డి ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. డి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఎక్కడైతే మనకి డిసమ్ డివిజిబిలిటీ రూల్స్ అప్లై అవ్వలేదు వెంటనే మీరు ప్రాసెస్ లోకి వెళ్ళిపోండి, తప్పేం లేదు. నెక్స్ట్ వన్ చూడండి క్వశ్చన్ నెంబర్ 23 అండి. ఏ గోల్డ్ బ్రేస్లెట్ ఈ సోల్డ్ ఫర్ 14,500 ఎట్ ఏ లాస్ ఆఫ్ 20%. వాట్ ఈస్ ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ ద గోల్డ్ బ్రేస్లెట్? ఒక బంగారు కంకణము 14,500 రూపాయలకు మరియు 20% నష్టానికి అమ్ముతారంటే అంటే 14,500 రూపాయలకు అమ్మాడు 20% నష్టం వచ్చిందండి. కంకణం ధర బంగారు కంకణం కొన్న ధర ఎంత అడుగుతున్నాడండి. కొన్న ధర కావాలి కాబట్టి ఇప్పుడు సేమ్ క్వశ్చన్ అనమాట. మనకి 20% నష్టం వచ్చింది కాబట్టి 100% ఈజ్ ఈక్వల్ మనకు తెలియదండి కాస్ట్ ప్రైస్. 20% నష్టం వచ్చింది కాబట్టి 80% తెలుసు అనమాట. 20% నష్టం వస్తే మైనస్ చేయాలి. 100 మైనస్ 20 అంటే 80 అవుతుందండి. 80% ఈజ్ ఈక్వల్ ఎంత అంటే 14,500 అండి. అయినట్లే సిపి కావాలి. సిపి ఈజ్ ఈక్వల్ ఏమవుతుందండి 14,500 క్రాస్ మల్టిప్లికేషన్ చేసినట్లయితే ఇంటూ 100/80 అవుతుందండి. ఈ 0 పోయిందండి. నెక్స్ట్ ఇక్కడ 4తో 4 రెళ్ళు అంటే 4తో 4 25 అండి. ఇక్కడ 2 0 కట్ చేసి చూసుకోండి. 2తో 2 5 అనమాట. అంటే మనకి ఏమొచ్చింది 25 ఎంత అండి 125 అండి. ఆ రేంజ్ లో వచ్చేది మనకు ఆన్సర్ అవుతుందండి. అంటే ఖచ్చితంగా 125 టేబుల్ తో పోవాలండి.
125 టేబుల్తో పోవాలి కాబట్టి 125 టేబుల్తో 225 పోదండి. 800 6 2 800 కూడా పోదండి. 400 కూడా పోదండి. కాబట్టి మనకి ఇది ఒకటే మిగులుతుంది, ఆన్సర్ పెట్టవచ్చు. లేదా డీసమ్ కూడా చేసుకోవచ్చు. చూద్దాం ఎంత మిగిలింది చూడండి. ఇక్కడ 145 మిగిలిందండి. ఇంటూ 25 ఇంటూ 5 అండి. ఇక్కడ చాలా మంది కన్ఫ్యూజ్ అవ్వచ్చు. ఓన్లీ 2 జీరోస్ నేను కట్ చేశానండి. అంటే 2 జీరోస్ మీన్స్ 100 అని అర్థం అనమాట. 145 ఇంటూ 100 అనమాట. ఓకేనండి. లేదా డైరెక్ట్ గా మీరు డీసమ్ చేసుకోవచ్చు అండి. డైరెక్ట్ గా చేస్తే ఎంత? 14,500 ఇంటూ 100/80 అండి. డైరెక్ట్ గా డీసమ్ చేస్తే ఇక్కడ 4 5 ఎంత అండి? 9 కాబట్టి తీసేవచ్చండి. 1 ఇంటూ 1 అంటే 1 అవుతుందండి. 5లో 8 ఉందండి. 8 ఉన్నప్పుడు ఏం చేయమనమాట? 8తో మల్టిప్లై చేయాలి కాబట్టి చేసామండి. చేస్తే డీసమ్ ఎంత వచ్చిందండి? 8 వచ్చిందండి. ఇక్కడ డీసమ్ ఏదైతే 8 వస్తుందో మనకు అదే ఆన్సర్ అవుతుంది. ఇక్కడ డీసమ్ చూసుకున్నట్లయితే 6 అండి. ఇక్కడ డీసమ్ 6 అండి. ఇక్కడ డీసమ్ చూసుకున్నట్లయితే 8 4 12 అంటే డీసమ్ 3 అండి. ఇక్కడ డీసమ్ చూసుకున్నట్లయితే 8 అండి. కాబట్టి ఏది 8 వచ్చింది మనకు కరెక్ట్ ఆన్సర్ కాబట్టి 8 డీలో వచ్చింది కాబట్టి డి ఈస్ కరెక్ట్ ఆన్సర్ అండి. అలా పెట్టవచ్చు. లేదంటే ఇదంతా మల్టిప్లై చేసినట్లయితే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఎంతంటే 18,125 అండి. 25 20 25 125 కాబట్టి 125 టేబుల్తో పోయేది మనకు కావాలి. 25 టేబుల్తో అయితే అన్ని పోతున్నాయండి. ఎందుకంటే చివరి 25 ఉంది, 000025 ఉందండి. కాబట్టి అవుతుంది అనమాట. కాబట్టి 25 వల్ల ఉపయోగం లేదు. కాబట్టి 125 వల్ల ఉపయోగం ఉంటుంది కాబట్టి ఆ విధంగా డివిజిబిలిటీ రూల్స్ అప్లై చేశాను నేను. లేదా అక్కడ డీసమ్ చేశాను చూడండి. ఈ డిజిట్ సమ్ చేశాను. ఆ డిజిట్ సమ్ లో మనకి 8 వచ్చింది కాబట్టి 8 వచ్చింది మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. ఓకేనండి. ఈ విధంగా మనం ఆన్సర్ పెట్టుకోవచ్చు అనమాట. మీకు ఏ మోడల్ నచ్చితే ఆ మోడల్ మీరు ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ వన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 24 అండి. ఏ షాప్ కీపర్ ఎక్స్పెక్ట్స్ ఏ గెయిన్ ఆఫ్ 22.5% ఆన్ హిస్ కాస్ట్ ప్రైస్ ఇన్ ఏ వీక్. ఈ సేల్ వాజ్ RS 392. వాట్ ఈస్ హిస్ ప్రాఫిట్ అని ఇచ్చారండి. ఒక దుకాణదారుడు తన ధరపై 22.1% లాభం ఆశిస్తాడండి. ఒక వారంలో ఇన్ ఏ వీక్ ఒక వారంలో అతని అమ్మకం 392 రూపాయలు అయితే అతను లాభం ఎంత అడుగుతున్నాడండి. అతను లాభం ఎంత? ఇక్కడ మనము ఫ్రాక్షన్ వచ్చిందండి. ఈ ఫ్రాక్షన్ వచ్చినప్పుడు మనం చిన్న టెక్నిక్ కూడా ఉపయోగించవచ్చు. ఆ టెక్నిక్ ద్వారా చేద్దాము, నార్మల్ గా చేద్దామండి. ఇప్పుడు చూడండి, ఎప్పుడు మన కాస్ట్ ప్రైస్ తెలియదు కాబట్టి 100% ఈజ్ ఈక్వల్ టు కాస్ట్ ప్రైస్ అండి. తెలియదు కాబట్టి అలా ఉంచుతాను నేను. నెక్స్ట్ ఇక్కడ 22.1/2% లాభం ఆశించాడు కాబట్టి ఇప్పుడు 100 + 22 అండి. అంటే ఎంత అవుతుందండి? 122 అవుతుందండి. 122.5 అని రాసుకుంటున్నాను నేను. దీన్ని 22.5 అని రాసుకోవచ్చండి. 5% అని. 122.5% ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే 392 అండి. అయితే కాస్ట్ ప్రైస్ కావాలంటే ఏమవుతుందండి? 392 ఇంటూ 100 అవుతుంది బై 122.5 అవుతుందండి. దీన్ని మనం సాల్వ్ చేసినట్లయితే మనకు ఆన్సర్ వస్తుందండి. ఏది? కాస్ట్ ప్రైస్ వస్తుంది. ఈ కాస్ట్ ప్రైస్ మనకు వద్దు. ఏం కావాలంటే లాభం కావాలి. లాభం కావాలంటే ఓన్లీ ప్రాఫిట్ కొనుక్కోవాలి కాబట్టి ఇది మొత్తం చేయాల్సిన అవసరం లేదండి. ఓన్లీ 22.5% చేస్తే సరిపోతుందండి. 22.5% చేస్తే మనకు సరిపోతుంది. కాబట్టి ఏం చేస్తారంటే ఇక్కడ 1 తీసేద్దామండి. ఇక్కడ తీసేద్దాం. ఇక్కడ కామెంట్ రాసేయండి. ఇక్కడ ఓన్లీ ప్రాఫిట్ అనమాట. ఓన్లీ ప్రాఫిట్. కాబట్టి ఇప్పుడు మనం దీన్ని సాల్వ్ చేయండి. సాల్వ్ చేసినట్లయితే ఏ టేబుల్తో పోతుందో చూడండి. లేదంటే డీసమ్ చేసుకుందామా? డీసమ్ ఇక్కడ చూడండి. ముందు ఆప్షన్ లో చేసినట్లయితే డీసమ్ ఇక్కడ 2 వస్తుందండి. ఇక్కడ 7 వస్తుందండి. ఇక్కడ 0 వస్తుంది. ఇక్కడ 8 8 16 16 ప్లస్ ఇది 7 అండి. అంటే 23 అంటే డీసమ్ 5 వస్తుందండి. అన్ని డిఫరెంట్ గా వచ్చాయి కాబట్టి ఆన్సర్ వచ్చండి. చూద్దాం. ఇక్కడ డీసమ్ 5 అండి. ఇది 5 ఇంటూ 1 అనమాట. అంటే 5 వస్తుంది పైన. ఇక్కడ బైలో డీసమ్ 0 అయిపోతుందండి. సారీ బైలో 0 అయిపోతుంది కాబట్టి మనకు ఖచ్చితంగా టోటల్ 0 అయిపోతుంది. కాబట్టి మనం డీసమ్ ద్వారా చేయలేము. ఇంకేమైనా ఇది క్యాన్సిల్ చేసిన తర్వాత 0 పోతుందేమో చూద్దాం ఒకసారి. 9తో ఇది పోతుందా? పోదు. ఇది 9తో పోదు. సార్ డైరెక్ట్ గా మనం ప్రాఫిట్ కనుక్కున్నాం. ఇక్కడ మనం ప్రాఫిట్ ఇవ్వలేదు కదండి. కాబట్టి మనం ఏంటంటే సెల్లింగ్ ప్రైసే తీసుకోవాలండి. డైరెక్ట్ గా మనం ఏం తీసుకోవాలి? సెల్లింగ్ ప్రైసే తీసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ మనకి క్యాన్సిల్ అవ్వట్లేదు. సెల్లింగ్ ప్రైస్ తీసుకోండి. తీసుకుంటే ఏమో 122 అన్నాం. ఇక్కడ కూడా 1 తీసుకోండి. ఇప్పుడు డీసమ్ ద్వారా అవుతుందా అంటే మరి డీసమ్ ఇక్కడ పనిచేయదండి. ఎందుకంటే ప్రాఫిట్ ఇక్కడ ఉంది. ఇక్కడ ఏముందండి? కాస్ట్ ప్రైస్ ఉందండి. ఇక్కడ ప్రాఫిట్ ఉంది. ఇక్కడ కాస్ట్ ప్రైస్ ఉంది. కాబట్టి కనుక్కోవడం కొద్దిగా కష్టమే. ఫ్రాక్షన్స్ ద్వారా చేయడం సింపుల్ అయిపోతుందండి. ఫ్రాక్షన్ ద్వారా మనం చేద్దాం, తర్వాత చేద్దాం. ఇప్పుడు ముందు దీన్ని తేల్చాలి.
ఇక్కడ నార్మల్గా మనము డివిజన్ చేస్తే చాలా ఎక్కువ అయిపోతుంది. ఇంకేమైనా టెక్నిక్ ఉందేమో ఆలోచించండి. డిజిట్స్ సమ్ చేద్దామా అంటే ఇక్కడ ఆపేసింది. ఇలా ఉంచండి. ఇది మనకేంటి ప్రాఫిట్ కావాలి కదా, ప్రాఫిట్ మనకు ఫార్ములా ఉంటుంది కాబట్టి అదే వేద్దాం. చూడండి, ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు ఏంటండి, ప్రాఫిట్ మనకి సెల్లింగ్ ప్రైస్ ఎక్కువ కాబట్టి ఎస్పీ మైనస్ సిపి అండి. ఎస్పీ మైనస్ సిపి దాని ప్రకారం మనం చూసుకుంటే ఎస్పీ ఎంత అండి, 392 అండి. 392 మైనస్ 392 ఇంటూ 100 బై 122.5 అనమాట. 122.5 అంటే దీని నుండి ఇది మైనస్ చేసి మనకు వస్తుందండి. ఇప్పుడు దీన్ని డీసమ్ చేసేయండి. ఇక్కడ దీన్ని డీసమ్ చేసి ఎంత అవుతుందో చూడండి. ఇక్కడ 392 అంటే డీసమ్ 5 అంటే ఇక్కడ 5 ఇంటూ 1 అంటే 5 అంటే డీసమ్. ఇక్కడ మాత్రం డీసమ్ 1 అయిపోతుందండి. అటు 5/1 అంటే 5, 5 మైనస్ 5 అంటే ఏమొస్తుందంటే 0 వస్తుందండి. కాబట్టి 0 వచ్చింది ఆన్సర్ అవుతుంది. సి ఈస్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. అంటే 72 వస్తుందండి. చూడండి, లేకపోతే ఇక్కడ మీరు దీన్ని డివిజన్ చేయగలిగితే మీరు చేసేయండి. డివిజన్ చేయడం కొద్దిగా కష్టమేనండి, ఎందుకంటే 25 టేబుల్తో పోతుంది, చాలా ఎక్కువ ప్రాసెస్ ఉంటుందండి. అంటే క్యాన్సిల్ చేయడం కూడా ఎక్కువ టైం పట్టేస్తుంది. మీరు క్యాన్సిల్ చేయగలిగితే చేయండి, లేకపోతే ఈ డీసమ్ ప్రకారం మనం చేయండి. మనం ఇక్కడ తప్పేం కాదండి. ప్రాఫిట్ కావాలంటే ఏం చేయాలంటే సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్ అంటే అమ్మిన వేల మైనస్ కొన్న వేల తీసేయాలండి. అమ్మిన వేల ఇక్కడ ఎంత ఇచ్చాడంటే 392 ఇచ్చాడండి. ఇవి అమ్మిన వేల. కొన్న వేల ఎంత వచ్చిందంటే 392 ఇంటూ 100/122.5 వచ్చిందండి. ఇప్పుడు దీన్ని మనం సాల్వ్ చేయడం ఇష్టం లేదు కాబట్టి ఏం చేశానంటే డైరెక్ట్ గా అదే వేస్తాను. ఇక్కడ 392 మైనస్ 392 ఇంటూ 100/122.5 చేస్తానండి. వేస్తే మనకి డీసమ్ చేస్తున్నట్లయితే మనకి 0 వచ్చిందండి. 0 ఉన్నది 72లో ఉంది కాబట్టి 72 ఇస్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఖచ్చితంగా డీసమ్ అనేది కరెక్ట్ ఆన్సర్ చూపిస్తుందండి. ఒకసారి ఫ్రాక్షన్ ద్వారా చేద్దాం, అది వస్తుందో చూద్దాం. ఇక్కడ లాభము అనగానే ఇక్కడ గుర్తుపెట్టుకోండి, లాభము లేదా లాభ శాతం అండి. లాభ శాతము అనగానే ఏంటంటే లాభము బై కొన్నవేలు అనమాట. లాభము బై కొన్నవేలు అండి. అంటే ఇక్కడ మీకు లాభ శాతం 22.5% ఇచ్చాడంటే 22.5 అంటే అర్థం ఏంటండి, 22.5% అంటే ఎంత అయిందండి, 22 ఎంత అండి, 44 ప్లస్ 1 అంటే 45 అండి. 45/2 ఇంటూ శాతం అంటే 1/100 అండి. అంటే ఏమవుతుందండి, 45/200 అండి. 45/200 అనమాట. 5తో చూసుకున్నట్లయితే 5 9 అండి. 5తో చూసుకున్న 5 4 20 0 అండి. అంటే ఎంత వచ్చిందంటే 9/40 వచ్చిందండి. 9/40 అనమాట. అంటే ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు ఇదేమంటే ఇది లాభం అండి, అంటే ప్రాఫిట్ అండి. మరి బైలో ఉన్నది ఏంటంటే కాస్ట్ ప్రైజ్ అండి. లాభము కాస్ట్ ప్రైజ్ అండి. మరి ఇంకా మనకి సెల్లింగ్ ప్రైస్ కావాలంటే ఎస్పీ కావాలంటే ఏం చేస్తామండి, కొన్న వేలకి లాభం కలిపితే కదండి సెల్లింగ్ ప్రైజ్ అవుతుందండి. ఎంత అవుతుంది, 49 అవుతుందండి. మీకు అర్థం అవడం కోసం ఇంత నేను సాగదీస్తున్నానండి. మీరు నెక్స్ట్ క్వశ్చన్ సింపుల్ చేసి వచ్చారనమాట. అంటే 49 వచ్చిందండి. ఇప్పుడు మనకి ఏం కావాలండి, ఓన్లీ లాభం కావాలంటే ఈ 9 భాగాలు కావాలండి. 9 భాగాలు కావాలి కాబట్టి ఇప్పుడు చూడండి, ఇక్కడ 49 ఉందండి. అంటే 49 భాగాలు అమ్మిన వేలది. 49 భాగాలు ఇచ్చి కూడా ఎంత ఇచ్చాడంటే 392 ఇచ్చాడండి. 392 అయినట్లయితే 9 భాగాలు ఎంత, 49 భాగాలు 392 అట్లయితే 9 భాగాలు ఎంత మనకు కావాలండి. ఇక్కడ 49 ఇంటూ 8 చేసాం అనుకోండి, ఇది వస్తుందండి. ఎందుకంటే 9 8 72 కాబట్టి చివరి 8 ఉందండి. ఇక్కడ ఇది వస్తుందండి. ఇక్కడ కూడా ఇంటూ 8 చేసాం అనుకోండి, ఏమొస్తుంది, 72 వస్తుంది. లేదా క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకుంటారు. ఏ టేబుల్తో పోతుందో మీకు తెలియలేదు అనుకోండి, క్రాస్ మల్టిప్లికేషన్ చేసిండి వచ్చేస్తుంది 72 అండి. 72 సరిపోయింది అనమాట. అర్థమైంది అనుకుంటాను. మరొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇది కొత్త మెథడ్ కాబట్టి లాభ శాతం అంతా రాయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ గా ఈ స్టెప్ వేస్తామండి మనం నెక్స్ట్ క్వశ్చన్స్ కి. బాగా వినియండి. లాభ శాతం అనగానే ఏంటంటే లాభము బై కొన్న వేల ఇంటూ 100 అండి. అవునా కాదండి, లాభ శాతం అంటే అక్కడ లాభ శాతం ఇచ్చాడండి 22/1/2% ఇచ్చాడండి. 22/1/2% అంటే 45/2 అవుతుందండి. ఇది మిక్స్డ్ బిన్ అని ఇంప్రూవర్ లో మార్చానండి. 45/2 అవుతుందండి. ఈ పర్సంటేజ్ అనే సింబల్ బదులుగా మనం 1/100 అని రాసుకోవచ్చండి. అంటే 45/200 అవుతుంది అనమాట. 5తో క్యాన్సిల్ చేస్తే 5 9 5 40 అండి. అంటే 9/40 వచ్చిందండి. ఇప్పుడు ఈ భిన్నంలో పైన ఉన్నది ఏంటంటే లాభం అండి, కింద ఉన్నది ఏంటంటే కొన్నవేలండి. ప్రాఫిట్ కొన్నవేలు అనమాట, కాస్ట్ ప్రైస్. మీరు ఈ రెండు ప్లస్ చేస్తే ఏమొస్తుంది, సెల్లింగ్ ప్రైస్ వస్తుందండి. కాబట్టి 2 ప్లస్ చేస్తే 49 వచ్చిందండి. 49 భాగాలు ఈజ్ ఈక్వల్ టు 392 అయినట్లయితే మరి లాభం కావాలంటే ఇక్కడ 9 భాగాలు ఎంత, 72 అండి. ఓకేనండి, ఇలా సింపుల్ గా చేసి వచ్చనమాట మనం. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ చేసినప్పుడు ఇంకా మీకు బాగా క్లారిటీగా అర్థమైపోతుందండి. ఇక్కడ మనం ఫార్ములా ఎలా వచ్చింది, మనం అసలు ఆ ఫ్రాక్షన్ ఉపయోగించి ఎలా చేసాం అనేది మీకు చూపించాను అంతే. నెక్స్ట్ ఇది అన్నింటికి చూపించలేం కాబట్టి మరి చూపిస్తే టైం వేస్ట్ అండ్ ఎక్కువ ప్రాసెస్ అనిపిస్తుందండి. డైరెక్ట్ గా మనం చేద్దామండి నెక్స్ట్ వచ్చే క్వశ్చన్స్ కి. బాగా గుర్తుపెట్టుకోండి.
అవసరమైతే ఈ న్యూ మోడల్ అంటే ఫ్రాక్షన్స్ ని ఉపయోగించుకుంటూ కాస్ట్ ప్రైస్ సెల్లింగ్ ప్రైస్ కనుక్కునేది క్వశ్చన్ నెంబర్ 24 లో ఎక్స్ప్లెయిన్ చేశాం కాబట్టి 24 నెంబర్ అనేది మీరు అక్కడ రాసుకోండి అవసరమైతే. నెక్స్ట్ ఎప్పుడైనా అవసరం అయితే మళ్ళీ ఆ 24 క్వశ్చన్ చూసుకుంటే సరిపోతుంది అనమాట. ఫస్ట్ పేజీలో ఎక్కడైనా రాసుకోండి. అంటే ఇక్కడ ఫ్రాక్షన్ ఆధారంగా మన కాస్ట్ ప్రైస్ సెల్లింగ్ ప్రైస్ ఎలా కనుక్కోవాలి, పర్సెంటేజ్ ని ఫ్రాక్షన్స్ ని మార్చుకోవాలి, ఎలా మీకు ఎలా నేస్తాగా. ఓకే అంటే మీకు ఏ విధంగా క్వశ్చన్ అర్థమైందో ఆ విధంగా మీకు ఇక్కడ రాసుకోండి సరిపోతుంది. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 25 అండి. ది సేల్ ప్రైస్ ఆఫ్ అన్ ఆర్టికల్ ఇంక్లూడింగ్ ది సేల్ ట్యాక్స్ ఈజ్ 616. The rate of sale tax is 10% if the shopkeeper and made a profit of 12%. Then the cost price of the article is. అమ్మకపు పన్నుతో సహా ఒక వస్తువు యొక్క అమ్మకపు ధర 616 అండి. అమ్మక పన్ను రేటు 10%, దుకాణదారుడు 12% లాభం పొందితే అప్పుడు ఆ వస్తువు యొక్క అసలు ధర ఎంత అడుగుతుందండి. ఆ వస్తువు యొక్క అసలు ధర కావాలన్నమాట. అయితే ఇక్కడ 2 ట్యాక్స్లు పడ్డాయండి, మీరు చూసుకోండి ఇక్కడ. ఇప్పుడు అసలు ధర అనేది ఎక్స్ అనుకున్నాం అనుకోండి. అసలు ధర ఎక్స్ అనుకున్నట్లయితే ఎక్స్ మీద ఇక్కడ చూడండి అమ్మకు పన్ను పడిందండి. ఎంత 10% పడిందండి. అంటే 10% కలిసింది కాబట్టి 110/100 అవుతుందండి. దాని తర్వాత దుకాణదారుడికి 12% లాభం రావాలి కాబట్టి 10 ప్లస్ అదే 100 ప్లస్ 12 అంటే 112 అవుతుంది. 112/100 అనమాట. మొత్తానికి కస్టమర్కి ఎంతకి ఎంబడంటే 616కి ఎంబడండి. అర్థమైంది అనుకుంటాను. చూడండి ఎక్స్ రూపీస్ అండి అసలు ధర. అసలు ధర మనం ఎక్స్ రూపీస్ అనుకున్నట్లయితే దానిలో సేల్ ట్యాక్స్ ఎంత పడిందండి 10% కాబట్టి 110/100 అండి. లాభం ఎంత అండి 12% కాబట్టి 112/100 అండి. ఈజ్ ఈక్వల్ టు 616 అయినట్లయితే ఎక్స్ వాల్యూ కావాలన్నమాట. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి 616 ఇంటూ 100/110 ఇంటూ 100/112 అండి. ఇప్పుడు దీన్ని సాల్వ్ చేయండి, ఆన్సర్ మీకు వచ్చేస్తుందండి. ఇప్పుడు దీన్ని సాల్వ్ చేయాలంటే మనకి టైం వేస్ట్ అవుతుంది కాబట్టి డివిజన్ చేద్దామా. బైలో మనకి ఏం రాకూడదండి, 3 కానీ 6 కానీ 9 కానీ రాకుండా చూసుకోండి. 2 ఇక్కడ ఎంత అండి, 4 అండి. 2 4 8 కాబట్టి ప్రాబ్లం లేదండి, మనం డీసమ్ ద్వారా చేసేవచ్చండి. ఇక్కడ ముందు ఆప్షన్స్ యొక్క డీసమ్ చూడండి, ఇది 5 అండి. ఇక్కడ డీసమ్ 10 11 అంటే డీసమ్ 2 అండి. ఇక్కడ 10 అంటే డీసమ్ 1 అండి. ఇక్కడ 6 అండి. అన్నిటికీ డీసమ్ వేరేగా ఉంది. ఇక్కడ 100% మనం డీసమ్ ద్వారా ఆన్సర్ కనుక్కోగలము. చూడండి ఇక్కడ 6 6 12 ప్లస్ 1 13 అంటే డీసమ్ 4 అండి. ఇక్కడ 1 1 అండి. 4 1 4 కాబట్టి 4 డైరెక్ట్ గా వేసేవచ్చు. ఇక్కడ 2 ఇక్కడ 4 అండి. 4 8 కాబట్టి 8 అండి. 8 ఉన్నప్పుడు ఏం చేయాలండి, 8తో గురించి 8తో భాగించాలండి. అప్పుడు మన బైలో మనకు 1 అయిపోతుందండి. 4 8 అండి 32. 32 అంటే 3 ప్లస్ 5 3 ప్లస్ 2 అంటే 5 అవుతుందండి. అంటే డీసమ్ 5 ఉన్నది కరెక్ట్ ఆన్సర్ అండి. డీసమ్ 5 ఎక్కడ ఉందండి, ఏ అనే ఆప్షన్ లో ఉంది కాబట్టి 500 ఈస్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఓకేనండి, ఈ విధంగా చేసేవచ్చు. లేదంటే మీకు క్యాన్సిలేషన్ మీకు తెలుసు కాబట్టి క్యాన్సిలేషన్ మీరు చేసుకోండి. మీకు నచ్చినట్లుగా మీరు ఏ టేబుల్ తో క్యాన్సిల్ చేస్తారో ఆ టేబుల్ తో క్యాన్సిల్ చేయండి. చేసుకుంటే మనకు ఖచ్చితంగా ఏమొస్తుందండి 500 వస్తుందండి. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 26 అండి. ఏ షాప్ కీపర్ బైస్ 144 eggs at 90 paisa each. On the way 20 eggs were broken. He sold the remaining eggs at Rs 1.20 each. The percentage gain or loss is. ఒక దుకాణదారుడు 90 పైసలు చొప్పున 144 గుడ్లు కొంటాడండి. దానిలో 20 గుడ్లు పగిలిపోయాయి. అతను మిగిలిన గుడ్డును ప్రతి గుడ్డును ₹1.20 చొప్పున విక్రయించాడండి. అతను పొందిన లాభము లేదా నష్టము ఎంత శాతం అని అడుగుతున్నాడండి. ఇప్పుడు ఎంత కొన్నాడో ముందు కనుక్కోండి. అంటే మనకి ఏంటంటే ఇక్కడ ఒక దుకాణదారుడు 90 పైసలు చెప్పున్న 144 గుడ్లు కొన్నాడండి. 90 పైసలు చెప్పున్న అంటే 0.90 అని పెట్టుకోవచ్చండి కాస్ట్ ప్రైస్ ఇంటూ 144 అండి. చేస్తే మనకి కాస్ట్ ప్రైస్ వస్తుందండి. మరి సెల్లింగ్ ప్రైస్కి వచ్చినప్పటికి ఇక్కడ చూడండి దానిలో 20 గుడ్లు పగిలిపోయాయండి. 20 గుడ్లు పగిలిపోయాయంటే ఎన్ని గుడ్లు ఉంటాయండి, 144లో 20 పోయాయండి. అంటే ఇంకా 144లో 20 పోయాయంటే 124 ఉంటాయండి. వీటిని అతను ఏం చేశాడంటే ₹1.20 అమ్మాడండి. అంటే ₹1.20 ఇంటూ 124 ఇదేమవుతుందంటే సెల్లింగ్ ప్రైస్ అవుతుందండి. ఇదేంటి కాస్ట్ ప్రైస్ అనమాట. 90 పైసలు ఇంటూ 144 అంటే 1.20 ఇంటూ 1.24 అనమాట, 124 అండి. ఇప్పుడు మనకి ఇది అమ్మిన వేళ, ఇది కొన్న వేళ అమ్మిన వేళ వస్తుందండి. అప్పుడు లాభం వస్తుంది నష్టం వస్తుంది మనకు అర్థమవుతుందండి. ఇప్పుడు 2 గుణించండి, గుణిస్తేనే మనకు తెలుస్తుంది అనమాట ఎంత అనేది. ఇప్పుడు ఈ 2 గుణించడం నాకు కష్టం అవుతుంది కాబట్టి ఏమైనా ఆప్షన్ త్రూ వెళ్ళగలమేమో చూద్దాం. ఇక్కడ మల్టిప్లై చేయండి, చేస్తే ఏమవుతుంది చూడండి ఇక్కడ. మరి తప్పదు, ఆప్షన్ త్రూ చేయలేమనిపిస్తుంది. 9తో చూడండి, 9 4
36 3 9 4 36 39 3 9 1 9 3 12 అండి. అంటే పాయింట్స్ 2 నెంబర్స్ వస్తున్నాయి కాబట్టి 144 కదా, ఇక్కడ 0 ఉంది కదా, ఇక్కడ వస్తుందండి పాయింట్ 129.60 వస్తుందండి. 129.60 ఇలా ఉంచండి. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఈ రెండు మల్టిప్లై చేసినట్లయితే, ఈ రెండు మల్టిప్లై చేస్తే 12 తో మల్టిప్లై చేసండి, 0 వేసుకోండి. 12 4 జా 48 అంటే 4 అండి. 12 2 జా 24 ప్లస్ 4 అంటే 28 అవుతుంది 2. 12 1 జా 12 అండి. 12 ప్లస్ 2 అంటే ఏమో 14 అవుతుంది. ఇక్కడ కూడా పాయింట్స్ 2 నెంబర్స్ కాబట్టి 148.80 అవుతుందండి. 148.80. ఇప్పుడు ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ చూడాలండి. ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ చూసుకున్నట్లయితే ఇది ఇక్కడ మైనస్ చేసండి. మైనస్ చేస్తే 129.60 మైనస్ చేస్తే ఎంత అండి, ఇది 20. 8 నుంచి 9 మైనస్ చేయలేం కాబట్టి 18 నుంచి 9 మైనస్ చేస్తే 9 అండి. ఇక్కడ 3 ఉంటుంది 1 అండి. అంటే 19.20 వస్తుందండి. అంటే ఇది ఎంత వచ్చిందండి, లాభం వచ్చిందండి. 19.20 లాభం అనమాట, ఇది లాభం. కాబట్టి ఈ రెండు ఆన్సర్స్ కాదండి. లాస్ కాదు, గెయినే కరెక్ట్ ఆన్సర్ అనమాట. మరి గెయిన్ పర్సంటేజ్ కావాలి కాబట్టి 19.20 బై మనం కొనవేలు వేసుకోవాలి కాబట్టి 129.60 ఇంటూ 100 అండి. ఓకేనండి. ఇక్కడ ఈ 0 తీసేయండి, మిగిలిన పాయింట్ లేకుండా రాసింది. ఎందుకంటే పాయింట్ ఒక నెంబర్, పాయింట్ ఒక నెంబర్ ఉంది కాబట్టి 192/1296 ఇంటూ 100 అండి. ఇప్పుడు దీని వాల్యూ ఎంత అవుతుందో చూడండి. ఇక్కడ మనము డీసమ్ చేద్దామంటే ఇక్కడ బైలో మనకి చివరిలో 6 ఉందండి. 6 ఉంది. నెక్స్ట్ ఇదంతా కూడా 3 టేబుల్ తో పోతుంది కాబట్టి మనకి ఎగ్జాక్ట్ గా డివిజన్ అయ్యే అవకాశం లేదండి. అంటే అప్రాక్సిమేషన్ వాల్యూ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మనం డీసమ్ అప్లై చేయడానికి అవ్వదండి. డీసమ్ అప్లై చేయడానికి అవ్వదు కాబట్టి మనకి ఇక్కడ మనకి చూడండి ఆన్సర్స్ ఎలా ఉన్నాయంటే అప్రాక్సిమేట్ గా 13 ఉంది, అప్రాక్సిమేట్ గా 13, అప్రాక్సిమేట్ గా 15 ఉందండి. ఈ రెండిట్లో ఏదో ఒకటి ఆన్సర్ అవుతుందండి. మరి ఇది 13 అంటే 13లో 169 రాదండి. 13 ఇంటూ 15 అంటే రావచ్చు. మ్యాక్సిమం డి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది నా అంచనాకి. ఎలా అంటే చూడండి, ఇక్కడ 1296 ఉంది కదండి, దీన్ని ఏం రాసుకున్నానంటే ఇక్కడ 192 ఇలా ఉంచండి. దీన్ని ఒక 4 కలిపి అనుకోండి, 4 కలిపి ఏమైపోతుంది 1300 అయిపోతుందండి ఇంటూ 100 అనమాట. ఈ 2 జీరోస్ ఈ 2 జీరోస్ క్యాన్సిల్ చేసినట్లయితే 13తో చూసుకున్నట్లయితే 13 1లో 13 అండి, ఇంకా 62 ఉంటుందండి. 13 4లు పడుతుందండి, అంటే 14 పాయింట్ సంథింగ్ వస్తుందండి. 14 పాయింట్ సంథింగ్ వచ్చింది మనకి డీలో ఉంది కాబట్టి డి ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అనమాట, అప్రాక్సిమేషన్ వాల్యూ కాబట్టి. ఓకేనండి. ఇక్కడ మీరు ఇంకా మీరు రియల్ గా కావాలనుకుంటే ఇక్కడ మీరు 4 యాడ్ చేశారు కాబట్టి ఇక్కడ కూడా మీరు యాడ్ చేసుకోవచ్చండి. ఇక్కడ ఎంత యాడ్ చేసుకోవచ్చు అంటే 4 6 24 వరకు యాడ్ చేసుకోవచ్చండి. అది మీకు కొద్దిగా కన్ఫ్యూజ్ అవుతారన్న ఉద్దేశంతో నేను అవన్నీ చెప్పలేదు. మనము ఈ అప్రాక్సిమేషన్ సంబంధించిన కొన్ని క్వశ్చన్స్ కి ఈ విధంగా చేయడం ఉంటుందండి. అది మనకి ఏంటంటే బ్యాంక్ లెవెల్, పిఓ లెవెల్ ఉన్నప్పుడు చాలా దగ్గర అప్రాక్సిమేషన్ ఉన్నాయి అనుకోండి. ఇప్పుడు 14.2, 14.3, 14.5, 14.8 ఇచ్చారు అనుకోండి. అప్పుడు మాత్రం అటువంటి అప్రాక్సిమేషన్ మెథడ్స్ అప్లై చేయాలన్నమాట. అనవసరంగా చిన్నదానికి కూడా పెద్ద అప్రాక్సిమేషన్ మెథడ్స్ అనేవి అప్లై చేయాల్సిన అవసరం లేదు. 14 పాయింట్ సంథింగ్ వచ్చింది కాబట్టి మనం అంటే 14.8 అనేది మనం ఆన్సర్ గా పెట్టుకోవచ్చు. 14.8% గెయిన్ అని అర్థం. ఓకేనండి. మనము వాల్యూ ఇక్కడ బైలో ఉన్న వాల్యూ పెంచాం కాబట్టి ఖచ్చితంగా బైలో ఉన్న వాల్యూ పెంచాం కాబట్టి ఇక్కడ 14 కంటే ఎక్కువ వచ్చే అవకాశం ఉంది కానీ తక్కువ వచ్చే అవకాశం లేదు కాబట్టి తప్పు అని చెప్పగలిగామండి. ఓకేనండి. ఇలా మీరు అప్రాక్సిమేషన్ కూడా మీరు క్యాలిక్యులేట్ అనేది సింపుల్ వేలో ఎలా ఉంది, దాన్ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలని చెప్తాను, అది అర్థం అవుతుందో చూసుకోండి. అర్థం కానట్లయితే ఖచ్చితంగా మీరు డివిజన్ చేయవలసి ఉంటుంది. డివిజన్ అనేది చాలా కష్టం అండి. ఓకేనండి. అక్కడ టైం వేస్ట్ చేసుకోవద్దు, అది నా ఒపీనియన్ అనమాట. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 27 అండి. అభిషేక్ పర్చేజ్డ్ 140 షర్ట్స్ అండ్ 250 ట్రౌజర్స్, RS 450 and RS 550 respectively. What should be the overall average selling price of shirts and trousers show that 40% profit is earned? రౌండ్ ఆఫ్ టు నెక్స్ట్ ఇంటీజర్ అని ఇచ్చాడు. రౌండ్ ఆఫ్ చేయమండి. ఓకే, ప్రాబ్లం ఏం లేదండి. అభిషేక్ వరుసగా 140 చొక్కాలు, 250 ప్యాంట్లు, 450 రూపాయలు, 550 రూపాయల రేటుతో కొన్నాడండి. 40% లాభం సంపాదించడానికి చొక్కాలు మరియు ప్యాంట్ యొక్క మొత్తం సగటు అమ్మకం ధర ఎంత ఉండాలని అడుగుతున్నాడండి. ఓకేనండి. ఇక్కడ మనం చూడండి 140 చొక్కాలండి. ఒక్కొక్క చొక్కా కాస్ట్ ఎంత అంటే 450 రూపాయలు అండి. అంటే కొన్న వేల మొత్తం ఎంత అవుతుందండి ఇంటూ 450 రూపాయలు అవుతుందండి. ఇక్కడ ఈ రెండు సమానం అయ్యాయి అనుకోండి, డైరెక్ట్ గా చేసేవచ్చు. మనం సమానంగా లేవు కాబట్టి ఖచ్చితంగా కాస్ట్ ప్రైస్ కనుక్కోవాల్సి ఉంటుంది.
ఇక్కడ 250 ఫ్యాంట్లు, ఇక్కడ ఒక ఫ్యాంట్ ఖరీదు ఎంత అంటే 550 కాబట్టి 2 ఇంటూ చేస్తే మనకి ఏమొస్తుందంటే సిపి వస్తుందండి, కొన్న వేల వస్తుంది. మరి అమ్మిన వేల కావాలంటే ఏం చేయాలంటే దీనికి 40% తీసుకోవాలండి. దీనికి 40% కనుక్కోవాలి. అంటే ఇంటూ ఇక్కడ 40% వస్తుందండి. ఒకసారి ఇది కొన్న వేల కనుక్కోండి ఎంత అవుతుందండి. ఇక్కడ 2 సున్నాలు అలా వేసేయండి. 14తో చూసుకోండి, 14 5 70 అండి, 7 14 4 అండి, 56 అండి, 56 ప్లస్ 7 అండి, అంటే 56 అంటే 63 అవుతుందండి. 63 అంటే 63,000 అండి. ఓకే, ప్లస్ ఇక్కడ మళ్ళీ 00 వేసేయండి. 25తో చూసుకుంటే 25 125 అండి, 12 మిగులుతుంది. 25 125 అండి, 37 వస్తుందండి. 137 అంటే 1,37,000 అవుతుందండి కాస్ట్. 25 125 కదా, 130 సరిపోయిందండి. ఇప్పుడు మొత్తం ప్లస్ చేయండి. మొత్తం ప్లస్ చేసినట్లయితే ఇక్కడ 2 జీరోస్ వచ్చాయి, బాగానే ఉంది. ఇక్కడ 5 వస్తుంది. ఇక్కడ 7 ప్లస్ 3 అంటే 10 అండి, 1. ఇక్కడ 4 అయిపోతుందండి. 4 ప్లస్ 6 అంటే 10, మళ్ళీ 1. 1 ప్లస్ 1 2 అండి, 2,05,000 అవుతుందండి. 2,05,000 సరే 500 సారీ 2,05,000 అండి. ఏదండి ఇది కాస్ట్ ప్రైజ్ అనమాట. మనకేంటి లాభం ఎంత అంటే 40% అండి. 40% లాభం కాబట్టి కొన్న వేలలో 40% అండి. 2,05,500 ఇంటూ 40% లాభం కాబట్టి 140/100 అవుతుందండి. ఈజ్ ఈక్వల్ టు ఏంటంటే ఎస్పీ అనమాట. ఇది ఎస్పీ. ఇప్పుడు చూడండి, ఈ 2 జీరోస్ క్యాన్సిల్ అయిపోయినండి, మిగిలినంత గుణించండి. గుణించిస్తే ఏమవుతుందండి, 205 వస్తుంది ఇక్కడ, ఇంటూ 140 వస్తుందండి. ఈ రెండు గుణిస్తే మనకి ఆన్సర్ వస్తుంది. ఏది సెల్లింగ్ ప్రైస్ వస్తుందండి. కానీ మనకి ఏం కావాలండి, సెల్లింగ్ ప్రైస్ వచ్చింది, మొత్తం సగటు అమ్మకు ధర ఎంత ఉండాలన్నాడండి. మొత్తం సగటు అమ్మ ముందర కావాలి కాబట్టి సగటు అమ్మక ధర సగటు కావాలి కాబట్టి మొత్తం ఇక్కడ ఎన్ని చొక్కాలండి, 140 చొక్కాలండి, 250 ప్యాంట్లు అండి. మొత్తం కలిపి ఎంత అవుతుందండి, ఇది 140 250 అంటే 390 అవుతుందండి. మొత్తం 390 వస్తువులు కాబట్టి సగటు కావాలంటే ఏమవుతుందండి, 390 అవుతుందండి. అంటే 2005 ఇంటూ 140 బై 390 అవుతుందండి. ఈ సున్నా పోయిందండి. ఇంకా మనం ఏ అవుతుందో క్యాన్సిల్ అవుతుందా చూడండి. ఏదైనా క్యాన్సిల్ అయితే క్యాన్సిల్ చేయండి, లేకపోతే మనం ఆశ చేయవలసి ఉంటుంది. ఇది 40గా తీసుకున్నాం అనుకోండి, 40కి అయితే 4 5 కాబట్టి ఇక్కడ మనం 500 ఇంటూ 4 5 14 70 1700 వస్తుందండి. 700 దగ్గర వస్తుంది కాబట్టి 700 710 720 ఉన్నాయి కాబట్టి మనకు కనుక్కోవడం కష్టమే. అప్రాక్సిమేషన్ వాల్యూ కనుక్కోకుండా డైరెక్ట్ వాల్యూ కనుక్కోవాలి. ఒకసారి చూద్దాం, 14తో మల్టిప్లై చేసండి. 14 5 70 అండి, 0 వేసుకోండి. 14 2 28 అండి, ఇలా వస్తుంది బై 39 అనమాట. 39తో డివిజన్ చేసండి. ఇక్కడ చేస్తాం 39తో డివిజన్ చేసినట్లయితే 28070 7 చూడండి, ఎందుకంటే మనకి ఇక్కడ అన్ని ఆప్షన్లో 7 ఫస్ట్ ఉంది కాబట్టి 7 చూడండి. 7 9 63 అండి, 3 6 7 3 21 అండి, 21 ప్లస్ 3 అంటే 27 అనమాట. ఇంక మనకి ఏమొస్తుందంటే 77 వస్తుందండి. 77 వస్తుంది కాబట్టి 77 ఇది 7 వచ్చింది. ఒకసారి చూడండి, 7తో 7 9 63, ఇక్కడ మనకి 0 క్యాన్సిల్ అయిపోయింది. ఓకే, బాగానే ఉంది. మిగిలింది కరెక్టే కదా, కరెక్టే. 7తో 7 9 63 6 మిగిలిందండి. ఇక్కడ 7 3 21 27 మైనస్ చేస్తే 7, ఇక్కడ 7 ఉందండి, 77 వచ్చింది. 39 2 అంటే ఎక్కువైపోతుంది అనుకుంటున్నాను. 2 ఎంత అవుతుందండి, 78 అయిపోతుందండి. అంటే అప్రాక్సిమేట్ గా 2, అంతే కదండి. ఇక్కడ 7 వచ్చింది, అప్రాక్సిమేట్ గా 2 అండి. 2 వేస్తే ఏమవుతుందండి, 78 అవుతుందండి. అంటే ఒక్క పాయింట్ తేడా వచ్చిందండి, -1. కాబట్టి మనకి ఏమవుతుందండి, 720 అవుతుందండి. 720 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఓకేనండి. ఇప్పుడు 1 వేశారు అనుకోండి, ఇక్కడ మీకు ఇంకా క్లారిటీగా చూడండి. 1 వేశారు అనుకోండి, 1 వేస్తే ఏమవుతుందండి, 39 కదా, 39 కాబట్టి మైనస్ చేస్తే 7లో 9 తీయలేం కదా, 17లో 9 తీస్తే 8 అండి. ఇక్కడ మనకు 6 ఉంటుంది, 3 ఉంటుంది, 3 0 వస్తుందండి. మళ్ళీ ఇప్పుడు ఏం పడుతుందండి, ఇక్కడ 39, ఇక్కడ 38 ఉందండి, అంటే 9 పడవచ్చండి. అంటే మనకి ఎంత అవచ్చు, 71 ఇక్కడ వచ్చింది కదా, 9 పడవచ్చండి. 9 చూడండి, 9 9 81 8 9 3 27 అండి. 27 ప్లస్ 8 అంటే ఏమవుతుంది, 35 అవుతుంది. ఓకేనండి. ఇక్కడ మనకి ఏమొస్తుంది, 9 వస్తుంది. ఇక్కడ మనకి 7 ఉంటుంది, 29 వస్తుంది అనమాట. అంటే చూడండి,
719 పాయింట్ సంథింగ్ వస్తుందండి. ఇక్కడ మళ్ళీ మనం జీరో వేసుకున్నట్లయితే, పాయింట్ వేసుకుని జీరో వేసుకున్నట్లయితే మనకు 5 కంటే ఎక్కువ పడుతుందండి. 5 కంటే ఎక్కువ పడుతుంది. మనం ఎంత పడొచ్చండి మాక్సిమం చూసుకున్నట్లయితే ఇక్కడ 7 పడొచ్చండి. మళ్ళీ ఎందుకంటే 273, 290 ఉంది కాబట్టి. అంటే ఇలా వచ్చిందండి. అంటే 717.7 వచ్చిందండి. దీన్ని సవరించినట్లయితే ఏమవుతుందండి, 720 అవుతుందా లేదండి? బట్ 720 ఈస్ కరెక్ట్ ఆన్సర్ అని పెట్టాను అనమాట నేను. ఇక్కడ మీకు ఇక్కడ వరకు ప్రాసెస్ ఎలా చేసామనేది మీకు ప్రాసెస్ ఉంటే సరిపోతుంది. అక్కడ క్యాలిక్యులేషన్ పార్ట్ అని మీరు చేసుకోవాలండి. క్యాలిక్యులేషన్ పార్ట్ అనేది ఒక్కొక్క రకంగా చేసుకుంటాం. మనం అప్రాక్సిమేషన్ మెథడ్ లో ఉపయోగించవచ్చు, ఇలా డివిజన్ మెథడ్ లో చేయొచ్చు. ఇక్కడ డైరెక్ట్ గా అప్రాక్సిమేషన్ చేద్దామంటే ఇక్కడ మనకి చాలా దగ్గర వాల్యూస్ ఉన్నాయండి. ఇక్కడ మనం దీన్ని 40గా చేసాం అనుకోండి, ఇంత ముందు సమ్లాగా దీన్ని 40గా చేస్తే 45 ఎక్కడ 500 వస్తుందండి. 500 ఇంటూ 14 అంటే 700 వచ్చేస్తుందండి. 700, 710, 720 అంటే దగ్గర వాల్యూస్ ఉన్నాయి చూడండి. కాబట్టి మనం చేయడానికి ఇబ్బందిగా ఉంటుందన్నమాట. అప్పుడు మనం నార్మల్గా డివిజన్ చేయవలసి ఉంటుంది. నార్మల్గా డివిజన్ చేసి చూపించాను. డివిజన్ మొత్తం చేయకుండా మనకి వచ్చే వాల్యూస్ బట్టి ఫస్ట్ అన్నింటిలో 7 ఉంది కాబట్టి 7 టేబుల్తో పోతుంది, 39 7 పోతుందని పెట్టాము. మనకి 77 వచ్చిందండి. 77 అనేది 39 2s 78 కాబట్టి అంటే ఒకటి ఎక్స్ట్రా అవుతుంది, కానీ అప్రాక్సిమేట్ చేసినప్పుడు అది కలిసిపోతుంది కాబట్టి 2s మనం ఫిక్స్ అయిపోయాం అనమాట ఆన్సర్ అనేది. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 28 అండి. ఏ పర్సన్ పర్చేజ్డ్ 10 dozen పెన్స్ at the rate of 4 dozens. On checking, he found that 20 pence were not working. In order to earn 25% profit, he should sell the remaining pence each at. ఒక వ్యక్తి డజను 4 రూపాయలు చొప్పున 10 డజన్లు పెన్నులు కొన్నాడండి. తనిఖీలో 20 పెన్నులు పనిచేయడం లేదని అతను కనుగొన్నాడండి. 20% లాభం సంపాదించడానికి అతను మిగిలిన పెన్నులను ఒక్కొక్కటి ఎంతగా అమ్మాలని అడుగుతున్నాడండి. ఒక వ్యక్తి డజను 4 రూపాయలు చొప్పున 10 డజన్లు కొన్నాడండి. తన తనిఖీలో 20 పెన్నులు పనిచేయడం లేదని అతను కనుగొన్నాడు. 20% లాభం సంపాదించడానికి అతను మిగిలిన పెన్నులను ఒక్కొక్కటి ఎంతకు అమ్మాలని అడుగుతున్నాడండి. ఓకేనండి. ఒక వ్యక్తి మాత్రం డజన్ ఎంత అండి, 4 రూపాయలు చొప్పున 10 డజన్లు కొన్నాడండి. ఓకేనండి. 10 డజన్లు అంటే 10 ఇంటూ 12 అండి. డజన్ 4 రూపాయలు కాబట్టి 10 ఇంటూ 12 అండి, అంటే 120 పెన్నులు కొన్నాడండి. ఈ 120 పెన్నులు కూడా కాస్ట్ ఎంత అవుతుందండి, ఒక డజన్ 4 రూపాయలు కాబట్టి 10 డజన్లు ఏమవుతుందండి, 10 ఇంటూ 4 అంటే 40 రూపాయలు అవుతుందండి. 120 పెన్నులు 40 రూపాయలు అండి. అందులో 20 పెన్నులని పాడైపోయండి. 20 పెన్నులు పాడైపోయినంటే ఎన్ని పెన్నులు ఉంటాయండి, 100 పెన్నులు ఉంటాయండి. 20 పెన్నులు పాడైపోయి కాబట్టి 25% లాభం రావాలి. 25% లాభం రావాలంటే ఒక పెన్ను ఎంత అమ్మాలంటున్నాడండి. ఇప్పుడు 100 పెన్నులు ఎంతకు అవుతుందండి, 25% లాభం రావాలి కాబట్టి 40 రూపాయలు కొన్నాడు కాబట్టి 20% అంటే 125/100 అవుతుందండి. అప్పుడు ఏమవుతుందండి చూడండి, ఇక్కడ 25 5 అంటే 25 4 4 ఒకట్లు 4 10 అంటే 50 రూపాయలకి అమ్మాలన్నమాట. అంటే 100 పెన్నులు 50 రూపాయలకి అమ్మాలండి. 100 పెన్నులు 50 రూపాయలకి అమ్మాలంటే ఒక పెన్ను కాస్ట్ ఏమవుతుందండి, 50/100 అవుతుందండి. 50/100 అంటే 1/2 అనమాట. 1/2 మనం ఏం రాసుకోవచ్చు, 0.50 రాసుకోవచ్చు. అంటే 50 పైసలకి అమ్మాలండి. కాబట్టి 50 పైసలు ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. 50 పైసలు ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. ఓకేనండి. ఈ విధంగా మనం ఆన్సర్ చేసుకోవచ్చు. చాలా సింపుల్ క్వశ్చన్, నోట్ లెక్క అనమాట. మనం ఏంటంటే ప్రాసెస్ రాసాం అంతే. రూపాయలు ఇది. తెలుగు రైటింగ్ ఈ స్క్రీన్ మీద బాగా రావట్లేదు, నన్ను క్షమించేయాలి. ఇప్పుడున్న స్లేట్ అనేది జారుతుంది కాబట్టి అలా వస్తుంది. ఓకే, నో ప్రాబ్లం. నెక్స్ట్ వన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 29 అండి. సరన్స్ అబ్బో పేర్లు కూడా. సరన్స్ పర్చేజ్ 120 reams of paper at 80 per ream. He spent 280 rupees on transportation, paid octroi at the rate of 40 paisa per ream, and paid 72 rupees to coolie. If he wants to have gain of 8%, what must be the selling price per ream? సరన్స్ 120 రీమ్స్ పేపర్ ను 80 రూపాయలు చెప్పున, అంటే ఒక రీమ్ 80 రూపాయలు చెప్పున కొనుగోలు చేశాడండి. రీమ్ అని చూడండి. 120 రూమ్ పేపర్లను 80 రూపాయలు చెప్పున అనగా అర్థం ఏంటంటే, చెప్పున అనగా ఒక్కొక్క రీమ్ అని అర్థం అనమాట. ఒక రీమ్ 80 రూపాయలు చెప్పున కొనుగోలు చేశాడండి. అతను రవాణాకు ఎంత పెట్టాడండి, 280 రూపాయలు పెట్టాడండి. ఒక రీముకు విధించే ఆక్ట్రెంట్ సుంకం చూసుకున్నట్లయితే ఎంత అంటే 40 పైసలు అండి. 40 పైసలు చొప్పున. మరి కూలీకి ఎంత చెల్లించినా 72 రూపాయలు చెల్లించిన
8% లాభం రావాలంటండి. అంటే చూడండి ఇక్కడ 120 రీమ్స్ కొన్నాడండి. ఒక రీమ్ ఎంత అండి? రూ. 50 కాబట్టి 120 ఇంటూ 80 అనమాట. చేస్తే ఎంత అవుతుందో చూడండి ఇక్కడ. 2 సున్నాలు 2, 12 ఎనిమిదిలండి 96 అంటే రూ. 9,600 అవుతుందండి. ఎంత అవుతుందండి? 9,600. నెక్స్ట్ ఇదేంటంటే పేపర్ కాస్ట్ అనమాట. నెక్స్ట్ ఇంకేమన్నాడండి? రవాణా ఖర్చు అండి. ఇక్కడ రాస్తాను. రవాణా ఖర్చు ఎంత అండి? రూ. 280 కాబట్టి రూ. 280 ప్లస్ చేసామండి. ఒక రీమ్ కి ఆక్టర్ ఎంత అంటే 40 పైసా అండి. అంటే మొత్తం అంటే 120 రీమ్లు కాబట్టి 120 ఇంటూ 0.40 అండి. ఇక్కడ 2 జీరోస్ ఉన్నాయి కాబట్టి పాయింట్ తర్వాత 2 జీరోస్ క్యాన్సిల్ అయిపోతాయండి. బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడు 4 తో 4 12 ఎంత అండి? 48 అండి. అంటే 48 రూపీస్ వస్తుంది అనమాట. ఏది ఆఫ్టర్ ట్యాక్స్. నెక్స్ట్ కూలీకి ఎంత ఇచ్చాడంటే 70 రూపీస్ అండి. కూలీ 72 రూపీస్. ఇదేంటండి ఆఫ్టర్ అంటే సుంకం. ఇది పేపర్ కాస్ట్. ఇప్పుడు మొత్తం కలిపి ఏమవుతుందండి? కాస్ట్ ప్రైజ్ అవుతుందండి. మొత్తం కలిపి అంటే 8 ప్లస్ 2 అంటే 10 అంటే 1, 4 ప్లస్ 8 12, 12 ప్లస్ 8 అండి. 12 ప్లస్ 8 అంటే ఏమవుతుందండి? 20 అవుతుందండి 2. 6 ప్లస్ 2 ప్లస్ 2 అంటే 10 అవుతుందండి 1. అంటే మొత్తం 10,000 అవుతుందండి మొత్తం కాస్ట్. మొత్తం 10,000 అయినప్పుడు అతనికి ఎంత రావాలంటే 8% లాభం రావాలండి. 8% లాభం రావాలంటే మనకు సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుందండి? 10,000 మీద 8% అండి. 8% లాభం రావాలంటే ఏమవుతుంది? 108/100 అవుతుందండి. లాభం అన్నాడు కాడ 100 ప్లస్ 8 అనమాట. చేస్తే ఎంత అవుతుంది చూడండి. 2 జీరోస్ 2 జీరోస్ క్యాన్సిల్ అయిపోతాయండి. 100 ఇంటూ 108 ఏమవుతుందండి? 10,800 అవుతుందండి. ఎన్ని రీమ్లు అండి? 120 రీమ్లు కాబట్టి ఒక రీమ్ కాస్ట్ ఏమవుతుందండి? ఒక రీమ్ యొక్క సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుందండి? 108 సారీ 10,800 బై 120 అండి. ఈ 0 పోయిందండి. 12తో చూసుకున్నట్లయితే 12 9 అండి. 108 పక్కన 0 అంటే ఏమవుతుందండి? ఒక రీమ్ కాస్ట్ 90 రూపాయలండి. ఒక రీమ్ కాస్ట్ ఎంత అండి? 90 రూపాయలండి. అంటే ఒక రీమ్ 90 రూపాయలకి అమ్మినట్లయితే అతనికి 8% లాభం వస్తుందండి. ఓకేనండి. అర్థమైంది అనుకుంటాను. ముందు మనకి టోటల్ కాస్ట్ ప్రైస్ సిపి కనుక్కోవాలండి. అంటే మనకు దాని మీద పెట్టిన ప్రతి ఒక్క ఖర్చు కూడాను కాస్ట్ ప్రైస్ కింద లెక్క అనమాట. మీకు అది అసలు ధర కింద లెక్క అనమాట. కూలీకి చెల్లించింది, దానిపైన ట్యాక్స్, దాని రవాణా ఖర్చులు అన్ని కూడాను కాస్ట్ ప్రైస్ లో కలిసిపోతాయి. తర్వాత మన సెల్లింగ్ ప్రైస్ లాభం 8% కాబట్టి 108/100 చేసినట్లయితే కాస్ట్ సెల్లింగ్ ప్రైస్ వస్తుందండి. సెల్లింగ్ ప్రైస్ 120 రీమ్ల యొక్క సెల్లింగ్ ప్రైస్ వచ్చింది కాబట్టి ఒక రీమ్ యొక్క సెల్లింగ్ ప్రైస్ కావాలి కాబట్టి ఇక్కడ 10,800 బై 120 చేసినట్లయితే 90 రూపాయలు వస్తుందండి. ఒక రీమ్ కాస్ట్ ఎంత అండి? 90 రూపాయలు అని అనమాట. నెక్స్ట్ వన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 30 అండి. ఏ పర్సన్ బాట్ 20 లీటర్స్ ఆఫ్ మిల్క్ ఎట్ ది రేట్ ఆఫ్ 8 per liter. He got it churned after spending 10 rupees and 5 kgs of cream and 20 liters to toned milk were obtained. If he sold the cream at Rs 30 rupees per kg and toned milk at 4 per liter, his profit in the transaction is అని ఇచ్చారండి. ఒక వ్యక్తి లీటర్ 8 రూపాయలు చొప్పున 20 లీటర్ల పాలను కొనుగోలు చేశాడండి. అతను 10 రూపాయలు ఖర్చు చేసి దాని నుండి 5 కిలోల క్రీము మరియు 20 లీటర్ల టోన్డ్ పాలను సంపాదించాడు అనమాట. ఇక్కడ చూడండి, అతను 10 రూపాయలు ఖర్చు పెట్టాడండి. దేని మీద? దీని మీద 10 రూపాయలు ఖర్చు పెట్టేసి 5 కిలోల క్రీము 20 లీటర్ల టోన్డ్ పాలు పొందాడండి. అతను క్రీమును కిలో 30 రూపాయలు చెప్పిన, టోన్డ్ పాలను లీటర్ 4 రూపాయలు చెప్పిన విక్రయించినట్లయితే లావాదేవీల్లో అతను లాభ శాతం ఎంత అన్నాడండి. కాస్ట్ ప్రైజ్, సెల్లింగ్ ప్రైస్ రెండు తీసుకోండి. ఇది కాస్ట్ ప్రైజ్ అండి, సెల్లింగ్ ప్రైజ్ అండి. కాస్ట్ ప్రైస్ చూసుకోండి ఎంత అండి? ఒక లీటరు 8 రూపాయలు చెప్పిన 20 లీటర్లు కొన్నాడు కాబట్టి 20 ఇంటూ 8 అండి. ఎంత అవుతుందండి? 160 రూపాయలు అవుతుందండి. దాని మీద 10 రూపాయలు ఖర్చు పెట్టాడు కాబట్టి ఎంత అవుతుందండి? 170 రూపాయలు పెట్టుబడి పెట్టాడు కాబట్టి ఇది కాస్ట్ ప్రైజ్ అవుతుందండి. మరి సెల్లింగ్ ప్రైస్ చూడండి, దాని నుండి ఎంత వచ్చిందండి? 5 కిలోల క్రీమ్ వచ్చిందండి మరియు 20 కిలోల పాలు వచ్చాయండి. ఇది క్రీము, ఇది పాలు అనమాట, మిల్క్. ఈ క్రీమ్ అనేది కాస్ట్ ఎంత? 30 రూపాయలు అండి. పాలు అనేది 4 రూపీస్ అండి. ఎంత అవుతుంది చూడండి? 5/30 అంటే 150 రూపాయలు ఇక్కడ వచ్చిందండి. ప్లస్ 20 ఇంటూ 4 అంటే 80 రూపాయలు వచ్చిందండి. మొత్తం కలిపి ఎంత అయిందండి? 230 వచ్చిందండి. అంటే ఎంత లాభం వచ్చిందండి? ఇక్కడ 60 రూపాయలు లాభం వచ్చిందండి. ఇక్కడ 30, ఇక్కడ 30 ఎందుకంటే 60 రూపాయలు లాభం వచ్చింది. మరి లాభ శాతం కావాలంటే ఏమవుతుందండి? 60/170 ఇంటూ 100 అవుతుందండి. ఓకేనండి. ఈ 0 క్యాన్సిల్ అయిపోతుందంటే 6/17 వచ్చింది కాబట్టి దీన్ని మనము 600/17 అని రాసుకోవచ్చు అండి. 17తో చూసుకున్నట్లయితే 17 3 51 అండి. ఇంకా మనకు 90 ఉంటుందండి. 90 ఉంటుందంటే 17తో చూసుకున్నట్లయితే 17 5 85 అండి.
ఇంక ఎక్కువ మనకు పట్టదు కాబట్టి 17 అంటే 35 పాయింట్ వచ్చింది మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. 35.3 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. ఓకేనండి, ఈ విధంగా మనం ఆన్సర్ పెట్టుకోవచ్చు. సింపుల్ క్వశ్చన్స్ అనమాట ఇవి. దీనికోసం ఇంకా కష్టపడకండి. ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ కాస్ట్ ప్రైస్ మనం విడివిడిగా కనుక్కోవాల్సి ఉంటుంది. విడివిడిగా కనుక్కున్నాం అనమాట. ఇక్కడ కొన్న వేలలో ఈ 10 కలపడం మానేశారని కూడా తప్పు అయిపోతుంది ఆన్సర్. 10 కంపల్సరీగా కలపండి. ఎందుకంటే 10 రూపాయలు ఖర్చు చేశాడండి. 10 రూపాయలు పెట్టుబడి పెట్టి దాన్ని వేడి చేయడమో ఏదో చేసి 5 కిలోల క్రీమ్ సంపాదించాడు, 20 లీటర్ల టోండ్ పాలు సంపాదించాడు దీని నుంచి. అతను క్రీమ్ కిలో 30 రూపాయలకి చెప్పిన అమ్మాడు అనమాట. టోండ్ పాలను 4 రూపాయలు చెప్పిన విక్రయించినట్లయితే లావాదేవీల్లో అతను లాభం ఎంత అడుగుతున్నాడు అనమాట. ఎంత లాభం వచ్చిందంటే 35.3% లాభం వస్తుందండి. ఓకేనండి, ఈ విధంగా మనం ఆన్సర్ చేయొచ్చు అనమాట. ఇప్పటి వరకు మనం చూసుకున్నట్లయితే 30 క్వశ్చన్స్ కంప్లీట్ చేసామంటే రిమైనింగ్ క్వశ్చన్స్ నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని వీడియోస్ కోసం గణేష్ స్టడీ సెంటర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.